హాయ్ అండి. దీపావళి పండుగను పెద్దలు చిన్నలు అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్దలు పూజల్లో నోముల్లో నిమగ్నమైపోతే చిన్నారులు మాత్రం హుషారుగా టపాసులు కాల్చుతూ స్వీట్లు తింటూ 3 రోజుల పాటు ఎంతో జోష్గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే దీపావళి పండుగ ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగ వెనుక ఉన్న కథ ఏంటి అనే విశేషాలు తెలుసుకుందాం. నరకాసురుణ్ణి సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడి భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్న తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. అయితే జనక మహారాజ పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారుతాడు. ఆ తరువాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. అయితే ద్వాపరయుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురుడితో పరిచయమైంది. అది కాస్త స్నేహంగా మారింది. అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపేసే స్థాయికి వెళ్ళింది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేందుకు ప్రయత్నాలు చేసేవాడు. అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితిమాత చెవికుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానించాడు. అక్కడే అసలు కథ ఆరంభమైంది. నరకాసురుడు వ్యవహార వైశల్యులపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణు వద్దకు వెళ్లి వివరించారు. నరకుని సంహరించమని ప్రార్థించారు. ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏమీ గుర్తులేవు. ఆ సత్యభామదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి తన సైన్యంతో వెళ్తారు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసునికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఉగ్రరూపం దాల్చుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుటకు సాధ్యపడదు. దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చిపోయినట్లు నటిస్తాడు. అయితే తన కళ్ల ముందే భర్త మూర్చిపోవడాన్ని చూసిన సత్యభామదేవి ఎక్కడ లేని కోపాన్ని తెప్పిస్తుంది. వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. దీంతో నరకాసురుడు తల్లి చేతుల్లోనే మరణిస్తాడు. అలా నరకుడు చనిపోతాడు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచారాలు కాల్చి వేడుక చేస్తున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. కానీ దీపావళి కేవలం నరకాసురుని మరణం గురించే కాదు, ఇంకో గొప్ప కథ కూడా ఉంది. అది రామాయణంలోనిది. 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ రోజు కూడా అమావాస్య రాత్రే. అయోధ్య అంతా చీకట్లో మునిగిపోయి ఉండగా ప్రజలు సంతోషంతో వేల కొద్ది దీపాలు వెలిగించారు. ఆ వెలుగులు రాముడి విజయానికి, ధర్మానికి, సత్యానికి సంకేతంగా నిలిచాయి. ఆ రోజు నుండి ప్రజలు ప్రతి సంవత్సరం దీపాలు వెలిగిస్తూ రాముడి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. అలాగే ఇంకో అద్భుతమైన విశిష్టత కూడా ఉంది. సముద్ర మండలంలో దేవతలు మరియు రాక్షసులు బాలసముద్రాన్ని చిలుగుతున్నప్పుడు అందులోంచి మహాలక్ష్మీదేవి ప్రకటించింది. ఆమె శ్రీ మహావిష్ణువును ఎంచుకుని భూమికి సంపద, శాంతి, ఐశ్వర్యం అందించింది. కాబట్టి దీపావళి రాత్రి మనం లక్ష్మీదేవిని పూజిస్తాం, ఇళ్లను శుభ్రంగా చేసుకుంటాం, వెలుగులు వెలిగిస్తాం, సంపద ప్రవేశించే మార్గం చూపుతాం. దీపావళి అంటే కేవలం పటాకులు పేల్చడమే కాదు, వెలుగు పండుగ అంటే మనలోని చీకటిని తొలగించడం. మన మనసులోని కోపం, అసూయ, భయం ఇవే నిజమైన చీకట్లు. వాటిని తొలగించి ప్రేమ, దయ, ధర్మం అనే వెలుగులు వెలిగిస్తే మన జీవితమంతా దీపావళిగా మారుతుంది.